సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలు. ఇంతవరకు మీ ప్రియ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థనను మీరు అంగీకరించారు. ఆమెనందు కృతజ్ఞతలు ప్రభువా. ప్రత్యేకించి సమయంలో నీ వాక్యం కొరకు మేమందరం ఎదురు చూస్తున్నాం. ఈ రాత్రి కాలమందు ప్రభువా, నీ వాక్యము ద్వారా అందరితో మీరు మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి. నీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయండి. నీ వాక్కును పంపి మీ పడిన స్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. నీ వాక్కును పంపి స్వస్థపరచండి ప్రభా. నీ వాక్కును పంపి ధైర్యపరచండి నా తండ్రి. నేను నీ వాక్కును పంపి నా తండ్రి, నేను మా ఒక్కొక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో దూరాన సమీపాన్ని మాటలు మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఇంకా రాగల దినాల్లో మీరు బలమైన ప్రార్థనాత్మక కలిగి ఉండాలని, ఎందుకంటే లోకం మీదకి శత్రువైన సాతాను దాడి చేస్తున్న దినాలు రాబోతూ ఉన్నాయి. ప్రతి విశ్వాసు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం కలిగి లేకపోతే గనక మన జీవితాలు ఎంతో నష్టము మనం చూడాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను. ఏదో ఒక శుక్రవారమో ఒక ఆదివారం మనం కలుసుకోవడం కాదు, కానీ అవకాశం ఉన్నప్పుడల్లా మీరే మీ ఇంటిలో ఒక దేవుని మందిరముగా దాన్ని మార్చుకుని ప్రభు సన్నిధిలో గడపాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. సహజంగా ప్రార్థన అనగానే మనకున్న ఆలోచన ఏంటంటే మన అవసరతలన్నీ దేవునికి చెప్పటం, దేవుని యొద్ద నుండి ఏదో ఒకటి లబ్ధి పొందడానికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ప్రార్థనలు ఎక్కువ శాతం ఆశీర్వాద సంబంధమైన మాటలే ఉంటాయి. ప్రభువా నన్ను దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి, నా భర్తకు ఉద్యోగం ఇవ్వండి, నా కుమార్తెల వివాహం జరిగించండి, లేకపోతే గర్భఫలం ఇవ్వండి, లేకపోతే వ్యాపారంలో మంచి లాభం వచ్చేటట్టుగా చేయండి, లేదా మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇలా భౌతిక సంబంధమైన వాటి కొరకు ఎక్కువగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఒక విచిత్రమైన ప్రార్థన చేసిన వ్యక్తులు మీకు ఇద్దరిని పరిచయం చేస్తాను. అందులో ఒక ఆయన, దేవా నా ప్రాణం తీసుకో, నన్ను చంపే అని ఒక భక్తుడు ప్రార్థన చేశాడు. ఇద్దరు వ్యక్తులు ఇదే ప్రార్థన చేశారు. ఈరోజు ఒక వ్యక్తి గురించి మాత్రమే మనం ధ్యానం చేద్దాం. ఆ వ్యక్తి ఎవరంటే గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త. అతని ప్రసంగానికి ఒక్క పర్యాయమే లక్షల మంది రక్షించబడ్డారు. వేల మంది కాదు, ఒకే పర్యాయము లక్షల మంది రక్షించబడే పరిస్థితి. అతను అంత భయంకరంగా దేవుని సేవలో వాడబడ్డాడు. అలాంటి వ్యక్తి ఒక దినాన్న కుప్పకూలిపోయి తన జీవితం మీద తనకి అసహ్యత పుట్టి, విసుగు పుట్టి, నేను బ్రతకడం కంటే చావటమే మేలు, మరణం కొరకు ప్రార్థన చేశాడు. ఎవరైనా మరణం కొరకు ప్రార్థన చేస్తారా? కానీ ఈ వ్యక్తి మరణం కొరకు ప్రార్థన చేశాడు. ఆ వ్యక్తి ఎవరో మనం చూద్దాం. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. యోనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చదువుకుందాం. క్షమించండి, యోనా గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని, యెహోవా నేను నా దేశమంతను ఉండగా ఇట్లా జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నేను నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును
అత్యంత కృపగల దేవుడివై ఉన్నావని పశ్చాత్తాపడి కీడు చేయక మాని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతున్నాయి. ఇది అండర్లైన్ చేసుకోండి. నేను బ్రతికుండుట కంటే చచ్చుట మేలు. చాలు. ఇది ఒక దైవజనుడు యోనా ప్రార్థన చేశాడు. నేను ఇంకా బ్రతికుండుట కంటే చచ్చుట నాకు మేలు. అసలు మేలు అని దేనంటాం మనము? ఏదైనా ఆశీర్వాద సంబంధమైనది, దీవెనకరమైనది, ఏదో లాభం వచ్చినప్పుడు అప్పుడు మనం మాట్లాడే మాట దీన్ని ఏమంటామంటే, అప్పుడు మాట్లాడతాం మనం ఏమని, ఇది మేలు, ఇది మేలు, ఇలా జరుగుట మేలు, ఇలా వెళ్ళుట మేలు, ఇలా వచ్చుట మేలు, ఇక్కడికి వెళ్ళటం మేలు అని కొన్ని పర్యాయ పదాలు మనం వాడుతూ ఉంటాం. కానీ యోనా తర్షీషుకి వెళ్ళమంటే, నినివేకి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్తూ ఉన్నాడు. వాస్తవానికి నినివే పట్టణానికి ఎందుకు దేవుడు వెళ్ళమన్నాడంటే, అక్కడ 1,20,000 మంది ప్రజలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. వారి మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తుంది. దిగి వచ్చే ముందు ఒక అవకాశం దేవుడు వారు కల్పిస్తూ ఉన్నాడు. ఏమని? ఓ దైవజనుడా, నీవు నినివే పట్టణానికి వెళ్ళాల్సిందే. వెళ్ళి ఈ 1,20,000 మంది ఉన్నారు కదా, ఆ మహాపట్టణంలోకి వెళ్ళి వారికి నువ్వు ప్రకటన చేయాలి అని చెప్పాడు. కానీ యోనా దేవుని మాట వినలేదు. ఎందుకు వినలేదయ్యానంటే, ఆ నినివే పట్టణస్థులందరూ కూడా బహు చెడ్డవారు, చెడిపోయినవారు, త్రాగుబోతులు, వ్యభిచారులు, అక్రమస్తులు, అన్యాయస్తులు, భయంకరమైన విగ్రహారాధన చేయవారు. అంత మాత్రమే కాదు, ఇజ్రాయేలుల మీద పలుమార్లు పడి దాడి చేసిన వారు, హింసించిన వారు. ఒక మాటలో చెప్పాలంటే వారి చర్మములు ఒలిచిన వారి వీళ్ళు. అందుకని ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళటం మానేసి వేరే ప్రాంతానికి పరిగెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. వాస్తవానికి దైవజనుడిని దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడంటే, నా ప్రజలు నశించిపోతున్నారు, అక్కడికి వెళ్ళి నా మాటలు వాళ్ళకి తెలియపరచు, వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థితిలో పడిపోయారో, ఎలా నాశనం అయిపోతున్నారో, ఎలా పాడైపోతున్నారో ఆ విషయాలన్నీ వారికి నువ్వు తేట తెల్లగా చెప్పాలి అని ఒక్కొక్క దైవజనుని ప్రభువు ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో వాడుకుంటూ ఉన్నాడు. ఇది శిష్యుల దగ్గర నుంచి ప్రారంభమైంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడు శిక్షించబడతాడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, నువ్వు వెళ్ళి ఏ విధము చేతనైనా సువార్త చెప్పు. నువ్వు సువార్త చెప్పిన తరువాత నమ్మితే వారు రక్షించబడతారు, నమ్మకపోతే శిక్షించబడతారు. నమ్మితే పరలోక రాజ్యం వెళ్తారు, నమ్మకపోతే నరకానికి పోతారు. అయితే చెప్పడం నీ వంతు. ఒకవేళ నువ్వు చెప్పలేదనుకో, వారు నీ మీద నేరస్థాపన చేస్తారు. ఏమని నేరస్థాపన చేస్తారంటే, అయ్యా ఈ దైవజనుడు మాకు సువార్త ప్రకటించలేదు, మిమ్మల్ని గురించి మాకు చెప్పలేదు, మీ జననం, మీ మరణం, మీ పునరుద్ధానం గురించి మాకు చెప్పలేదు. ఒకవేళ చెప్పుండుంటే మేము ఖచ్చితంగా మారేవారం కదా, మేము ఖచ్చితంగా తెలుసుకునేవాళ్ళం కదా. చెప్పలేదు కనుక తప్పు దైవజనుడు కనుక మాకు పరలోక రాజ్యం ఇవ్వాల్సిందే నువ్వు అని అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫిర్యాదు చేసే అవకాశము, ప్రమాదం ఉంది. అందుకనే సర్వలోకానికి వెళ్ళి ఒక దేశానికి కాదు, ఒక పట్టణానికి కాదు, లేదా కొన్ని దేశాలకు కాదు, లేదా క్రైస్తవ దేశాలకు మాత్రమే కాదు, ఇది
ప్రపంచమంతటి కూడా చెప్తూ ఉన్నాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త అంటే మంచి వార్త. సువార్తలో ఏముంది అని అంటే ఆయన జననం ఉంది. సువార్తలో ఏముంది అని అంటే ఆయన జీవితం ఉంది. సువార్తలో ఏముందంటే ఆయన యొక్క శిలువ మరణం ఉంది. సువార్తలో ఏముందంటే ఆయన పునరుద్ధానం ఉంది. ఈ మూడు ఖచ్చితంగా సువార్త గురించి చెప్పాలి, అంటే క్రీస్తు గురించి చెప్పాలి. ఇదే సమస్య, ఇలాంటి పరిస్థితే ఒక రోజుని పౌలు కూడా వచ్చింది. పౌలుకు వచ్చినప్పుడు పౌలు ఏం చేశాడో తెలుసా? పౌలు కూడా ఇసుకుపోయాడు. కొన్నిసార్లు సేవకుడు కూడా ఇసుకుపోతారు, బాధపడతారు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా వీరు మాట విననొల్లని ప్రజలు, లోబడని ప్రజలు, విధేయత లేని ప్రజలు, కృతజ్ఞత లేని ప్రజలు వీళ్ళు. ఒక్కొక్కసారి దైవజనులుగా మాకు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన తర్వాత వారికి దేవుడు కనికరించి గర్భఫలం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఈ మంచి పొరపాటున అడ్రస్ ఉండదు. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వారికి వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత అడ్రస్ ఉండరు. వారికి ఉద్యోగం లేదని ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తే ఉద్యోగం ఇచ్చిన తర్వాత అడ్రస్ ఉండరు. వారికి అప్పులన్నీ పోవాలని ప్రార్థన చేస్తే పోయిన తర్వాత పొరపాటును కూడా కనపడ్డావు. వీళ్ళు ఎవరయ్యానంటే కృతజ్ఞతాహీనులు. ఇలాంటి వారిని చూసినప్పుడు దైవజనుడుగా మా గుండెలు పిండబడుతూ ఉంటుంది. చాలామంది నమ్మించి మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కసారి దైవజనుడి మీద నిందలు మోపేవారు, దైవజనుడి మీద తప్పులు మోపేవారు, దైవజనుడిని బాధ పెట్టేవారు, దైవజనుడిని హింసించేవారు, దైవజనుడిని లెక్క చేయనివారు. ఇలా ఎన్నో రకరకాల కేటగిరీస్ సంఘాల్లో ఉంటూ ఉంటారు. పౌలు కూడా ఒక స్థలంలో రాస్తూ అంటాడు, తిమోతి, అలెగ్జాండర్ అనే కంచరివాడు నాకెంతో కీడు చేశాడయ్యా, వాడిని పొరపాటును క్షమించొద్దని చెప్తాడు. పౌలు అంతటి వాడు ఈ మాట అంటాడు. చూడండి, ఒక్కొక్కసారి మీ కొరకు ప్రార్థన చేసి మీకు వాక్యం చెప్పి ఏ విధం చేతనని ప్రభు కొరకు మిమ్మల్ని సంపాదించాలని ప్రయత్నం చేసే దైవజనుడి మీద కొంతమంది కాలు కూడా ఎత్తుతారు. అప్పుడు దైవజనుడికి ఉన్న బాధ ఏంటో తెలుసా? బ్రతుకుడి కంటే చచ్చుట మేలు అనుకుంటాడు. ఎందుకు తెలుసా? అప్పటికి అందరిని వదిలేసుకుంటాడు మెల్లమెల్లగా, నెమ్మదిగా. నేను రోషము కలిగిన దైవజనుడు, సమర్పణ కలిగిన దైవజనుడు, ప్రభు కొరకే బ్రతకాలి, ఆత్మలు సంపాదించాలనే దైవజనులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే లోకం మీద వాళ్ళకి ఆశ ఉండదు, కుటుంబం మీద ఆశ ఉండదు, బంధు ప్రీతి ఉండదు, వాళ్ళకి ధనం మీద ఆశ ఉండదు. వాళ్ళకున్న ఏకైక ఆశ ఏంటంటే ఏ విధము చేతనైనా సంఘమును ప్రభుకు అప్పగించాలి, పెండ్లి కుమార్తెగా సిద్ధపరచాలి అని ఒకే ఒక ప్రయత్నంతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళని నమ్ముకుని వాళ్ళని ప్రేమిస్తూ సేవ చేస్తూ ఉంటే వీళ్ళ మధ్యలో మనకి ఏం చేస్తారంటే ఇలాంటివి తీసుకొస్తూ ఉంటారు. అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ఒకవేళ తిరిగి మళ్ళీ మా ఇంటికి వెళ్ళి మా అమ్మగారితో కానీ లేదా మా నాన్నగారితో కానీ లేదా మా అన్నలతో కానీ దగ్గరికి వెళ్ళి అన్నాను అనుకో, రే ఆ రోజు మీకు చెప్పాను కదరా అంటారు లేదా? వాళ్ళు కావాలని వెళ్ళావు, సేవ అని వెళ్ళావు, ఏమైంది ఇప్పుడు నీకు? ఇప్పటికే మా సొంతూరులో ఏంటంటే మా అమ్మగారు ఒక్కళ్ళే ఉంటారు, మా డాడీ లేరు, మా అన్నలు చూసుకుంటూ ఉంటారు. నేను చూడని పేరు వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏది అడిగినా కానీ నాకు అవకాశం లేదు. ఎందుకని? నేనని కాదు, ప్రతి దైవజనుడు అలాంటి అనుభవాలు కలిగి ఉంటారు. వాళ్ళకి పోషణ ఎవరంటే విశ్వాసులే. విసుగెత్తిపోద్దు ఒక్కోసారి, సేవొద్దు ఏమొద్దు. కొంతమంది ఇక్కడికి వచ్చి చూడండి, ఇది బాగాలేదని ఒకడు అంటాడు, అది బాగాలేదని ఒకడు అంటాడు, మందిరం వెలగుందని ఒకడు అంటాడు. ఏంటి వస్తూ ఉండగానే ఇప్పుడు మనకు కావాలని ఇక్కడ చేస్తామండి? చెప్పండి. మనకు మందిరం లేకే కదా. మీకే అంత బాధ ఉంటే మాకు ఇంకెంత బాధ ఉంటుంది? ఈ బాధలో మరొక బాధ ఏంటంటే యాడ్ చేస్తారు తెలుసా? సరిగ్గా మందిరం లేదు, సరిగ్గా కుర్చీ లేదు, సరిగ్గా ఫ్యాన్ లేదు. సూటిపోటి మాటల ద్వారా
మాట్లాడుతూ ఉంటారు. ఇంకా సంఘం విస్తరిస్తుందిరా బాబు, బాగానే ఉందిరా బాబు అని అంటే ఈలోగా కొన్ని సీనియర్ కప్పులు ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయంటే దూకుతూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి. ఈలోగా ఇంకెక్కువగా అది చినిగి చేట అయిందంటే ఇంకో కుంపటి పెడతాడు పక్కకి వెళ్ళి. అరే ఇన్ని సంవత్సరాలు సేవ చేశాం కదా, మనకి మందిరం లేదు కదా, కనీసం వీళ్ళని బట్టైనా మనం అతిశయపడదామంటే వీళ్ళు కొంతమంది అట్లా వెళ్ళిపోయారని ఆ సేవకుడికి సేవకురాలకి నిద్ర పట్టదు, బాధ. ఎవరు చెప్పుకోవాలి ఈ మాట? ఒకవేళ మీ దగ్గరకు వచ్చి చెప్పామనుకో, మీరు మమ్మల్ని ఏమంటారు? అన్న మీరే మాకు అలా చెప్పొచ్చు అన్న, మీ కొరకే మీరే మాకు ప్రార్థన చేసేటోళ్ళు కదా అంటారా లేదా? అందుకనే మేము దేవునికి తప్ప ఎవరికి చెప్పేది లేదు. మీకు 10 రెట్లు ఉంటే మాకు 100 రెట్లు బాధ ఉంది హృదయంలో. ఎవరు చెప్పుకోవాలి? నమ్మకంగా వచ్చిన వాళ్ళే. ఇలాంటి అనుభవాల్లో ఎవరున్నారు తెలుసా? యోనా ఉన్నాడు. వాస్తవానికి సువార్త చెప్పడం అంటే ఇష్టం, ఆత్మ సంపాదించబడే సేవకి ఇష్టం. ప్రభు కొరకు 4 మాటలు చెప్పడం అంటే అంతకు మించిన సంతోషం, ఆనందము దైవజనుడికి మరొకటి ఉండదు. అలాంటి వ్యక్తి అడిగే సువార్త చెప్పమంటే చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు మేలు చేస్తున్నోడికే కీడు చేసే మనుషులు, దుర్మార్గులు, దుష్టులు వాళ్ళు. ఎలాంటి పరిస్థితి పౌలు కూడా వచ్చినప్పుడు పౌలు ఏమన్నాడంటే, ప్రభు ఏమన్నాడంటే ఒక మాట మీరు చదవండి. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. రాత్రివేళ దర్శనమనందు ప్రభు నువ్వు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. మళ్ళా చదువు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు. అమ్మ ఈ మాట గుర్తుపెట్టుకో, నీ మీదకి ఎవడును రాడు. ఈ పట్టణంలో అబ్బా నాకు బహు జనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు ఆమేన్, దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఏ సంఘం తెలిసింది? అక్కడ ఏ సంఘం అని రాయబడి ఉంది? అక్కడ ఆ పై వచనాల్లో చదవండి. చూడండి ఏ సంఘం ఇది? ఇప్పుడు మీరు చదివారు కదా, అది మాసిదోనియ సంఘస్థులు పౌలు మీద ఏం చేస్తారంటే తిరుగుబాటు చేశారు. పౌలు ఎవరు? బలవంతుడు. పౌలు ఎవరు? ధనవంతుడు. పౌలు ఎవరు? జ్ఞానవంతుడు. పౌలు ఎవరు? విద్యావంతుడు. అంతకు మించి అద్భుతమైన వాక్య జ్ఞానం కలిగిన వాడు. నేను పరిశుద్ధుణ్ణి అని ప్రభు తర్వాత రెండో మాట ఎవరైనా అన్నారంటే పౌలే. అంతటి వాడు సంఘంలో వాక్యం బోధిస్తూ ఉంటే కొంతమందిని చూసి బాధపడుతూ అంటాడు, ఛీ మీ కరం మీదే. పైన అంటాడు, పై మాటలు కొన్ని మీరు ఇంటికి వెళ్ళిన చదువుకుంటే మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు అని చెప్పి వారు ఎదురాడు దూషించినప్పుడు చూడు తన వస్త్రములు దులుపుకుని మీ నాశనమునకు మీరే. చూడండి, దైవజనుడిని ఎవరైనా కానీ ఇలాంటి ఇబ్బందులు పెడితే వారు నాశనము వారే కొని తెచ్చుకున్న వారిగా ఉంటారని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అందుకనే అభిషేకించబడిన వారిని ముట్టకూడదు, అభిషేకించబడిన వాడిని తిట్టకూడదు, అభిషేకించబడిన వాడి నిమిత్తము మాట్లాడకూడదు. పౌలు ఆ సంఘం పరిస్థితిని చూసి బట్టలు దులుపుకుని, బట్టలు ఎందుకు దులుపుకున్నాడు తెలుసా? బట్టలకి ఏముంటుంది? వాస్తవానికి దుమ్ము ఉంటుంది కదా. ప్రభు ఒక మాట అన్నాడు శిష్యులతో, మీరు ఎవరింటికైనా వెళ్ళి ఏ ప్రాంతానికైనా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఒకవేళ వినకపోతే మీ కాళ్ళ చెప్పులకున్న దుమ్ముని ఏం చేస్తారంటే విడిచిపెట్టండి, దులిపివేయండి. ఆ దుమ్ము దులిపేసి ఏమవుతుంది?
అని ఒక ఆలోచన మనకు రావచ్చు. ఆ దుమ్ము ఏం చేస్తా తెలుసా? సాక్ష్యం చెప్పిద్ది ఒక రోజున. ఆకాశమారా, భూమిరా, సముద్రమురా, సూర్యచంద్ర నక్షత్రాలు రండి అని వారిని అడుగుతాడు మన విషయాలు. ఎంత భయంకరమో చూడండి. ఇతను నాకు వాక్యం చెప్పలేదు, ఈ దైవజనుడు నాకు ఎందుకు రాలేదు, నాకు మాతో మాట్లాడలేదు అని చెప్తే కుదరదు. అందుకనే భూమిని పిలుస్తాడు. పౌలు విసుకెత్తిపోయి దులుపుకొని వేరొక స్థలంలోకి వెళ్తూ ఉంటే ప్రభు కలగజేసుకుని అంటాడు, దైవజనుడా, ఈ పట్టణంలో బహుజన సమూహము నాకున్నది. ఈ పట్టణంలో బహుజన సమూహం ఉంది. ఎంతమంది నశించిపోతున్న ప్రజలు ఉన్నారు ఇక్కడ. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని పౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు పౌలు ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో అప్పుడు సంవత్సరానికి 6 నెలలు, అంటే ఇంచుమించు ఎన్నాళ్ళు ఉన్నట్టు 18 నెలలు. 18 నెలలు అక్కడ సువార్తను ప్రకటించాడు. ఎంతోమంది రక్షించబడ్డారండి. ఈ రోజున అక్కడ విస్తారమైన సేవ జరుగుతుంది. విస్తారమైన మందిరాలు కట్టబడ్డాయి. విస్తారమైన సేవకులు ఉన్నారు. ఆ రోజే కనుక దైవజనుడు వెళ్ళిపోయి ఉంటే ఈ రోజున పట్టణం అంతా నాశనం అయిపోయేది. ఈ పట్టణంలో దైవజనుడు ఉండుట మేలు, ఆశీర్వాదం. మన ప్రాంతంలో దైవజనుడు ఆశీర్వాదం. నేను నామకార్థ దైవజనుల గురించో, పొట్టకుడ్డు కొరకు వచ్చే దైవజనుల గురించో, పేరు కొరకు వచ్చే దైవజనుల గురించో మాట్లాడట్లా. రోషము కలిగిన దైవజనుడు ఏ ప్రాంతంలో ఉంటాడో ఆ ప్రాంతవాసులకు ఆశీర్వాదం. కారణం ఏంటో తెలుసా? ఆ దైవజనుడు ఆ పట్టణాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాడు. ఆ దేశం కొరకు ప్రార్థన చేస్తాడు. దైవజనుడిని అవసరమైతే మనము ప్రేమించే అనుభవాల్లో మనం ఉండాలి, కానీ బాధ పెట్టే పరిస్థితుల్లో మన పొరపాటున ఉండకూడదు. దైవజనుడు కన్నీరు విడిచాడా, ఒక వ్యక్తి గురించి బాధపడ్డా, అది నీకు శాపం. అది నీకు ఎంతైనా శాపం. అది ఆశీర్వాదం కాదు సుమి, శాపం. ఉదాహరణకి మీకు చెప్పాలంటే, సౌలు బాధ పెడుతూ ఉన్నాడు. ఎవరిని? సమూయేలుని. చాలా రాత్రులు ఏడుస్తూ ఉన్నాడు. ప్రభు కలగజేసుకుని అన్నాడు, సమూయేలు ఎందుకు ఏడుస్తున్నావు? లే, బెత్లెహేముకి వెళ్ళు, నేను ఏర్పరచుకున్నాడు ఒకడు ఉన్నాడు అక్కడ, నేను ఎన్నుకున్నాడు ఒకడు ఉన్నాడు, వెళ్ళు. ఎప్పుడైతే ఈ దైవజనుడు, అభిషేకించబడిన దైవజనుడు సౌలు కొరకు కన్నీళ్ళు విడిచాడో ఆ రోజు కానించి అతని జీవితంలో పతనం ప్రారంభమైంది. తిరిగి మళ్ళా కోలుకోలేదు. అందుకనే ఒకవేళ దైవజనుని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి మీరు వెళ్ళవలసి వస్తే, దైవజనుడితో సమాధానం పడి ప్రేమతో వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మీరు బ్లెస్ అవుతారని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రభు దైవజనుని ఎందుకు ఎన్నుకుంటాడు? సువార్త ప్రకటించడానికి. అయితే ఈ నినివే పట్టణంలో మీరు గమనిస్తే, ఈ నినివే పట్టణస్తులందరూ కూడా ఏ రీతిగా ఉన్నాడంటే బహుఘోరమైన పాపం చేస్తూ ఉన్నారు. అయితే ఈ దైవజనుడు, నన్ను అక్కడికి వెళ్ళమంటున్నావు, నాకు ఇష్టం లేదు ప్రభువా. ఒకవేళ నువ్వు నన్ను అక్కడికి వెళ్ళమంటే కనుక వెళ్ళుట కంటే, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. అంటే దీని ముందు మాట ఎందుకు అన్నానంటే, నేను వెళ్ళుట కంటే బ్రతికి బట్ట కట్టడం వృధా. దానికంటే ఎలాగ నీ చేతిలో పడుట బహు భయంకరం. నీ చేతి నుంచి ఎవరు తప్పించుకోలేడు. కనుక ఇక్కడి నుంచి నేను వెళ్ళటం కంటే, అక్కడికి వెళ్ళటం కంటే నీ చేతిలో పడి చచ్చుట మేలు. ఎందుకంటే కనీసం ప్రభు చేతిలో పడి చచ్చానన్న పేరున నాకు ఉంటుంది. ఇదే ప్రార్థన దావీదు కూడా చేశాడు తెలుసా? ఎలాగని తెలుసా?
అయ్యా కరువు కావాలా, లేదంటే తెగుళ్ళు కావాలా, లేదా శత్రు చేతులకు మీకు మనం అప్పగించాలా అని అన్నప్పుడు 3 ఆప్షన్స్ ఇచ్చాడు ప్రభు. ఎందుకని తెలుసా? అప్పటికి దావీదు సైన్యంను లెక్కిస్తూ ఉన్నాడు. సైన్యంను లెక్కిస్తే శ్రమ. అప్పటికే యోవాబు అంటాడు, అయ్యా రాజా, ఎందుకు ఇంత సైన్యం లెక్కిస్తున్నావు నువ్వు? నీకు తెలీదా? నోరు మూసుకుని చేయి ఈ పని అని అన్నాడు. సరే రాజా, సైన్యం లెక్కించాడు. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ తెగులు చేత ప్రజలందరూ మొత్తపడుతూ ఉంటే దావీదు ఒక మాట అంటాడు, అయ్యా మనుషుని చేతిలో పడుట కంటే నీ చేతిలో పడుట నాకు మేలు కదా. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్న మాటల్లో నువ్వు కృపా సత్య సంపూర్ణము కలిగినవాడు, నువ్వు దీర్ఘశాంతము కలిగినవాడు, నువ్వు దయ కలిగినవాడు, నువ్వు ప్రేమ కలిగినవాడు, నువ్వు కటాక్షము కలిగిన వాడివి, జాలియు బహుశాంతము కలిగిన వాడువు. నీ చేతిలో పడిన తర్వాత ఒక వ్యక్తి చనిపోయాడంటే నెక్స్ట్ నువ్వేమనుకుంటావంటే నీ మనసు నచ్చుకుంటుంది. ఎందుకంటే ప్రజలందరి కొరకు నువ్వు ప్రాణం పెట్టావు కదా, ఒక్క వ్యక్తిని కూడా నువ్వు పొరపాటున చంపవు. ఎందుకంటే లోకసువార్తలో రాయబడిన మాట మీరు చదవద్దు, కానీ చదవని లేకుంటే 19:10 చదివితే ఒక మాట ఉంటుంది అక్కడ. లోకసువార్త 19వ అధ్యాయము 10వ వాక్యం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. చూడండి చాలమ్మా, ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి? నశించిన దానిని వెతకి రక్షించడానికి. అంటే వెతకడం అంటే మనం తప్పిపోయాం, ఎక్కడో పడిపోయాం, కనుమరుగైపోయాం. ఆయన మనం వెతుక్కుంటూ వచ్చాడు. ప్రభు దగ్గరికి నువ్వు రాలేదు, మొదటగా ప్రభువే నీ వద్దకు వచ్చాడట. నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన ఆకర్షిస్తేనే కానీ నువ్వు మందిరానికి రాలేదు. నువ్వు ఇక్కడ ఎవరో నిన్ను ప్రేరేపిస్తే రాలేదు నువ్వు ఇక్కడికి. దేవుడు నిన్ను ఆకర్షిస్తే నువ్వు ఇక్కడికి వచ్చావు. దేవుడు కృప చూపిస్తే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆయన వేలు వేసి చప్పట్లు కొట్టి కనుసైగ చేసి ఆయన ఆకర్షిస్తాడు కనుకనే నువ్వు ఈ మందిరానికి వచ్చావు. ప్రభు నశించిన దాన్ని, మనం అందరూ నశించిపోయిన వాళ్ళమే. నశించిపోతున్న మనల్ని ఆయన కనికరపడి ప్రేమ చూపి పరలోకాన్ని విడిచిపెట్టి, దేవదూతలను విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి ఆయన కుడిపార్శ్వన సింహాసనం మీద కూర్చున్న భాగ్యమని అతను ఎంచుకొనక, ఆ భాగ్యాన్ని ఎవరు వదులుకుంటారండి? నిత్యము దేవదూతలు, కెరూబులు, షరాబులు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని రేయింబగలు మానక నిత్యము పొగడబడుతున్నాం అన్నాడు. ఆయన పొగడబడుతున్నాడండి. మనకి ఒక సభ పెట్టుకుని ఒక 10 నిమిషాలు పొగిడితే మనం మామూలుగా ఉండదు. మనం బెలూన్లాగా ఇలా ఉబ్బిపోతాం, పైకి ఎగురుతాం మనం కదా. కానీ ప్రభు ఎవరు మనుషులు కాదు, వాళ్ళ పాటలు పాడుతూ ఉంటే ఆ సంగీత ధ్వని అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా. ఎంత మ్యూజిక్ ఉంది అక్కడ, ఎంత ఆరాధికులు ఉన్నారు అక్కడ, ఎంతమంది స్తుతించే వాళ్ళు ఉన్నారు. 24 పెద్దలైతే వాళ్ళు కిరీటాలు ఆయన ముందు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభుని కొనియాడుతూ ఉన్నారు. అలాంటి గొప్ప పరిస్థితిని విడిచిపెట్టాడు. విడిచిపెట్టడం భాగ్యమని ఎంచుకొనలేదంట. విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు. పౌలు కూడా అలాగే విడిచిపెట్టాడు. మోషే కూడా అలాగే విడిచిపెట్టలేదా? అపోస్తలులందరూ అలాగే విడిచిపెట్టారు. ఎవరైనా నన్ను వెంబడింప గోరిన యెడల, దానికంటే ముందు ఒక మాట ఉంటుంది, మీ తండ్రిని విడిచిపెట్టండి, మీ తల్లిని విడిచిపెట్టండి, మీ బంధువులు మీ రక్త సంబంధం అందరిని విడిచిపెట్టండి. ఎవరైతే వాళ్ళని విడిచిపెడతారో వారిదే పరలోక రాజ్యం. ఇక్కడ అంటాడు, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని విసుగుపోయి ప్రార్థన చేశాడు. ఎవరు? యోనా. ఎవరైనా ప్రార్థన చేస్తారా?
ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒక రోజున ఏదో ఒక సందర్భంలో చేసే ఉంటాం. ఈ లైవ్లో ఈ మాటలు వింటున్న వారికి కూడా చెప్తున్నాను, ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా నీవు కూడా ఈ యోనాలాగా బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు, ప్రభువా నన్ను చంపే, నేను భరించలేకపోతున్నాను ఈ శ్రమలు, నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, ఈ అవమానాలు తట్టుకోలేకపోతున్నాను, ఈ నిందలు తట్టుకోలేకపోతున్నాను, ఈ తిరస్కారాలు తట్టుకోలేకపోతున్నాను, ఈ సూటుపోటు మళ్ళీ తట్టుకోలేకపోతున్నాను, ఈ అప్పులు తట్టుకోలేకపోతున్నాను, ఈ రోగాలు తట్టుకోలేకపోతున్నాను, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాను, ఈ కుటుంబం నడిపించలేక, ఉద్యోగం చేయలేక, ఇలా ఎన్నో రీతిలుగా ఎన్నో పర్యాయాలు మనం కూడా విసిగిపోయి ఈ మాట పలకలేదంటారా? ఖచ్చితంగా పలికరు. నా మటుకు నేను కూడా పలికాను చాలాసార్లు. నా దగ్గర స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఎవరు పలకలేదమ్మా, మరి ఏంటి మౌనంగా ఉన్నారేంటి? ఇది యోనా మాత్రమే కాదు సుమి, మనం కూడా అలాంటి పరిస్థితులు కూడా వచ్చిన వాళ్ళమే. కానీ కృపగల దేవుడు ఆయన కృప చూపుతూ, వాత్సల్యం చూపుతూ, కనికరము చూపుతూ నిన్ను నన్ను సజీవుడిగా ఎందుకు ఉంచాడో తెలుసా? ఇంకా మనలో పరివర్తన రాలేదు. ఎంత మంచి దేవుడు కదా యోనా. ఈ రోజున పుట్టగొడుగులకు దైవజనులను ఎందుకు దేవుడు పుట్టిస్తున్నాడు తెలుసా? కాలం చాలా కొద్దిగా ఉంది, సమయం చాలా కొద్దిగా ఉంది, సమయము వేగముగా గతించిపోతుంది, పొగ వలె ఎగిరిపోతూ ఉన్నది, పొట్టు వలె ఎగిరిపోతూ ఉన్నది, నీడ వలె ఇది గతించిపోతూ ఉంది. ఇంకా చాలామందికి సోయలేదు, ఇంకా చాలామందికి పట్టినట్టుంటూ ఉన్నారు, ఇంకా నామకద్దంగానే బ్రతుకుతూ ఉన్నారు. ఆల్రెడీ 50% వారి సమయం అయిపోయింది, ఇంకా 50% ఉంది. ఈ 50%లో అయినా సరే అరే ఇంకా మేల్కోండి, తెలుసుకోండి అని ఎంత గొంతు చించుకుని దైవజనులు మాట్లాడుతున్నా చాలామంది ఇంకా పట్టినట్టే. మన వాళ్ళని చూడండి, ఆదివారం చర్చికి రారు కానీ మార్కెట్ల దగ్గర, చేపల మార్కెట్ల దగ్గర, కూరగాయల మార్కెట్ల దగ్గర, ఆ పార్కుల దగ్గర, ఈ పార్కుల దగ్గర ఇంకా కనపడుతూనే ఉన్నారు. ఏమనంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకు ఒక ఆదివారమే కదండి మాకు సెలవు దొరికేది, ఇది మాకు విశ్రాంతి కదండి, ఇది ఎంజాయ్ చేసే టైం కదండి అంటారు. చెయ్యి, ఇప్పుడు ఎంజాయ్ చేస్తావు, మా అయితే ఇంకో 10 సంవత్సరాలు చేస్తావు, 20 సంవత్సరాలు చేస్తావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిత్యము అది అక్కడ వేస్తావు డ్యాన్స్. మీరందరూ పనిలేక దేవుని సన్నిధికి వస్తున్నారా? అంటే మీకు భక్తి లేదనా? మిగతా వాళ్ళకి ఏమైంది నేను అడుగుతున్నాను. ఇంటిలో వాళ్ళకి ఏమైంది? ఈరోజు మన పరిస్థితి ఏంటో మనకే తెలీదు. రేపు 12 గంటల వరకు పడుకునే వరకు ఏంటో తెలీదు, ఉంటామో పోతామో తెలీదు కదా. ఒకవేళ నువ్వు పోతే ఎక్కడ పోతావు? ఏది నీ మార్గం? పరలోకమా నరకమా? ఏది నీ గమ్యం? ఎంత విస్తృతంగా, నేను నిజంగా చెప్తున్నానండి, ఎంత విస్తృతంగా వాక్యము ప్రకటించబడుతుందో తెలుసా? ఎవరి కొరకు? విపరీతమైన జ్ఞానం ఇచ్చాడు దేవుడు దైవజనులకి, లోతైన సత్యాలు ప్రకటిస్తూ ఉన్నారు. అలు పెరగక ప్రయాణం చేసి వారి దేహాన్ని కూడా లెక్క చేయకుండా, ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా, భోజనం కూడా లెక్క చేయకుండా ఎంతమంది దైవజనులు రాత్రనగా పగలనగా ఎండకు ఎండుతున్నారు, వానకు తడుస్తూ ఉన్నారు, మంచుకు నానుతూ ఉన్నారు. ఎందుకని తెలుసా? ఏ విధము చేతనైనా వీరిని నశించిపోకుండా రక్షించాలనే ఒకే ఒక ఆలోచనతో వారు పనిచేస్తున్న దైవజనులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా చెప్పాలి, పాదాలకు 2 చేతులు దండం పెడుతున్నాను నేను. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అలాంటి దైవజనులు కనుమరుగైపోతున్నారు.
మీకు అర్థమవుతుందో లేదో? రోషము కలిగిన దైవజనులు కనుమరుగైపోయి డూప్లికేట్ వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకున్న భారం వీళ్ళకి లేదు, వాళ్ళకున్న సమర్పణ వీళ్ళకి లేదు, వాళ్ళకున్న త్యాగం వీళ్ళకి లేదు, వాళ్ళకున్న ప్రతిష్ఠిత వీళ్ళకి లేదు, వాళ్ళకున్న ప్రార్థన అనుభవాలు, సేవ అనుభవాలు ఇప్పుడున్నోళ్ళకి లేవు. తస్మాత్ జాగ్రత్త. అలాంటి వాళ్ళు ఉండగానే నువ్వెంత నేర్చుకోవాలనుకుంటే అంత నేర్చుకో. నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. తర్వాత ఏమంటాడు? యెహోవా నన్ను ఇంకా బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా నీవు కోపించుట, చూడండి దేవుడు ఎంత మంచోడో చూడండి, నువ్వు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా చాలు. ఇక్కడ చూడండి, అప్పటికి వాస్తవానికి నినివే పట్టణానికి వెళ్ళాడు, వెళ్ళి ప్రకటించాడు. ఎన్ని దినాలు ప్రకటించాడు? 1 దినమా 3 దినాలా? వాస్తవానికి 40 దినాలు ప్రకటించమన్నాడు. వాస్తవానికి 40 దినాలు. కానీ మనోడే ఏం చేయడంటే ఏదో చెప్పాలి కదా అని ఇది 1 రోజు 2 రోజులు చెప్పేశాడు అంతే. అది 1 రోజు ప్రయాణం అంత దూరం, అది అంటే 3 రోజుల ప్రయాణం అంత దూరం అది పట్టణం. అది మనోడు 1 రోజు ప్రయాణం అంత దూరం వెళ్ళి వచ్చేసాడు, ఇక చెప్పాల్సింది చెప్పేసాడు, వచ్చేసాడు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే నినివే పట్టణస్తులు నిజంగా మనం మెచ్చుకోవాలి, నిజంగా జ్ఞానవంతులు. ఎందుకు తెలుసా? మనోడు వాస్తవానికి స్వార్థంతో ప్రకటించాడు, చెప్పాలని చెప్పాడు. కానీ ఆ 1 రోజు యొక్క ప్రసంగము ఏమైందో తెలుసా? ఈ నోట ఆ నోట, ఈ నోట ఆ నోట, ఈ నోట ఆ నోట సింహాసనం మీద కూర్చున్న రాజు వద్దకు వెళ్ళింది. రాజు వద్దకు యోన వెళ్ళలేదు, మంత్రుల దగ్గరికి వెళ్ళలేదు, భటుల దగ్గరికి వెళ్ళలేదు, సైన్యం దగ్గరికి వెళ్ళలేదు, ధనవంతుల దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే ధనవంతులన్నా, సైన్యం అన్నా, రాజు అన్నా యోనాకు బహు కోపం. వాళ్ళ దగ్గరికి వెళ్ళలే. ఏదో ఊరి చివరికి అలాగ వెళ్ళి ఒక చిన్న మీటింగ్ పెట్టి 4 మాటలు చెప్పేసి వెనక్కి వచ్చేసాం. కానీ ఆ 1 మాట, ఆ 1 రోజు ప్రసంగం ఏం చేసిందంటే దేవుని యందు విశ్వాసం ఉంచి, చూడండి ఆ మాట మీద వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసమును విశ్వసించారు మొదటిగా. రెండోది ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారు. మొట్టమొదటి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగును. అది ఏ విషయాలతో కూడిన మాటలుగా ఉండాలి? క్రీస్తుని గూర్చిన మాటలుగా ఉండాలి, దేవుని గూర్చిన మాటలుగా ఉంటే ఆ మాట ఏం చేస్తుంది? నీలోనికి వెళ్ళి నీలో కార్యసిద్ధం చేస్తుంది. కేళ్లను మూలుగును అనేది ఏం చేస్తుందంటే సపరేట్ చేస్తుంది. ఆయన వాక్కు అంత శక్తి ఉంది. ఆయన వాక్కు పంపినప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు. ఆయన వాక్యను పంపుతున్నప్పుడు స్వస్థపరచబడుతున్నారు. ఆయన వాక్యను పంపుతున్నప్పుడు అనేక మంది జీవితాలు అద్భుత ఆశ్చర్యకాలు జరుగుతూ ఉన్నాయి. యోనా 1 రోజే ప్రసంగం చేశాడు, కానీ 1 రోజే మీటింగ్ పెట్టాడు, కానీ అది మొత్తానికి ఎలాగైతే తెలిసిందో కానీ ఆ పట్టణం అంతా తెలిసిపోయింది, రాజు కూడా తెలిసిపోయింది. విచిత్రం ఏంటంటే ఇక్కడ రాజు యాక్సెప్ట్ చేయడం గొప్ప విషయం. ఎందుకంటే రాజు యాక్సెప్ట్ చేశాడు కనుకనే వాళ్ళందరికీ ఒక వర్తమానం పంపించాడు. నినివే పట్టణస్తులారా, మనమందరము కూడా గోని బట్ట కట్టుకుని బూడిద పూసుకుని ఉపవాసం ఉండి సింహాసనం మీద నుండి దిగిపోయాడు. చూడండి, రాజు నిజంగా ఆయనకి మెచ్చుకోవచ్చలేదండి. ఎవరైనా రాజు అండి, ఒక దేశానికి రాజు. ఈ రాజు సింహాసనం దిగాడు. తగ్గింపు జీవితం చూడండి, దిగాడండి సింహాసనం. నాకు కాదు ఈ మాట అనుకోలే, వాళ్ళ దేవుడు వేరే దేవుడు అనుకోలే. ఈ రోజుల్లో ఇక్కడ మనకు కొంతమంది రాజులు ఉన్నారు కదా, పరిపాలన చేస్తున్నారు కదా, వాళ్ళకి ఈ మాటలు చెప్తే
ఊరికి మన ఎదురుగా ఎలా తలంచుతారు అంతే. నిజమైన వినయం విధేయత వారికి నిజంగా ఉండదండి. కానీ ఈ రాజు అలా కాదు. సింహాసనం దిగాడండి, రాజు వస్త్రములు తీసివేశాడండి, గోనెబట్ట ధరించాడు, బూడిదలో కూర్చున్నాడు. నిజంగా ఆ రాజుని బట్టి ఎంతో మనం నేర్చుకోవాలి. మనకేమీ లేకపోయినా దేవుడి మాటలు మనం వినం. అతను మాత్రమే కాదు, తన సైన్యంతో అన్నాడు, చూడండి, అందరినీ, చాలమ్మా చాలు, అందరినీ, అల్పులేమి గనులేమి, గొప్పవారేమి సామాన్యులేమి, రాజు మొదలుకొని సామంతుడి వరకు కూడా అందరు అన్నాడు ఒకే స్టేట్మెంట్, మీరందరూ ఏ పనులు చేయకూడదు. ఇక పశువులు కూడా మీరు తీసుకెళ్ళి మేపొద్దు, వాటికి కూడా ఉపవాసం పెట్టండి, పిల్లలకు ఉపవాసం పెట్టండి. అక్కడ పిల్లలు మీరు చేసుకోకూడదు ఆ రోజు, ఎందుకంటే దేవుని ఉగ్రత మన మీద భయంకరంగా ఉంది. ఇది పోవాలంటే ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఎవరు పనులకి వెళ్ళకూడదు, ఎవరు ఉద్యోగాలకు వెళ్ళకూడదు, ఎవరు వ్యాపారాలు చేయకూడదు, కనీసం నీళ్ళు కూడా తాగకూడదు, మంచినీళ్ళు అని ప్రకటన చేశాడు. అవన్నీ బంద్ చేయించాడు. బంద్ చేయించి అందరూ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంత తతంగం జరుగుతుంటే ఇది యోనాకు తెలియదు పాపం. యోనా ఎక్కడున్నాడు తెలుసా? పట్టణం బయట ఉన్నాడు. పట్టణం బయట ఉండి పట్టణం ఎలా నాశనం అయిపోతుందా, ఎలా పాడైపోతుందా, అగ్ని గంధకాల చేత ఎలా కాలిపోతుందా. నినివే పట్టణం సొదొమ గొమొర్రా కాలిపోయింది కదా, అలాగే ఇది కూడా కాలిపోద్దేమోనని అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు మనోడు. ఎలాగా? ఒక పందిరి వేసుకున్నాడు, ఒక పందిరి మీద పెట్టుకున్నాడు అంతే. ఆ పందిరి మీద ఆకులు లేవు, ఏమీ లేవు. ప్రభు జాలిపడి ఏం చేశాడంటే ఒక చొర చెట్టుని మొలిపించాడు. ఆ చొర చెట్లు ఏముంటాయంటే ఆ నీడ, ఆకుల నీడ చాలా చల్లదనంగా ఉంటుంది. అక్కడ మొలిపించాడు. అప్పుడు చేత తీర్చుకోడు, కోపం తగ్గడానికి. ప్రభు ఏదైనా చేయగలడు. ఆయన ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలడు. రాత్రికి రాత్రే ఆయన సొర చెట్టుని మొలిపించాడు. అది చేత తీర్చుకున్నాడు. ఇప్పుడు ఎండలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మనం ఏదైనా పని చెప్పామనుకోండి, ఎలాగుంటుంది? అది మనల్ని కొడతాడు, అంతేనా లేదా? అప్పుడే డ్యూటీకి వెళ్ళి వస్తారు భర్తలు. కొంతమందికి ఆడవాళ్ళకి బుద్ధి ఉండదండి. ఆడి పాపం ఏది నలిగి ఎంతోమంది అలా మాటలు అనిపించుకొని బాధపడి ఆ బండి నడుపుకుంటా గుంటుకుంటూ వస్తూ ఉంటాడు ఇంటికి. వచ్చిన తర్వాత ఈ ఇంట్లో నుంచి కానీ మంచిలు కూడా వద్దు. అప్పుడు ఆడికి ఏమనిపిస్తుంది తెలుసా? ఏదైనా రాయి తీసుకున్నా, బండరాయి తీసుకున్నా వేసేయాలనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా. పాపం నిజంగా మొగలు చాలా మంచివాళ్ళు కాబట్టి నేను నిజంగా చెప్తున్నానండి. ఎందుకంటే బయట చాలా ప్రెజర్ ఉంటుంది. దయచేసి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మంచిలు తాగండి. నీకు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవాలి, సేద తీర్చుకున్న తర్వాత. ప్రభు అదే చేశాడు. ఇప్పుడు ఆవేశంలో ఉన్నవాడికి ఏ మాటలు ఎక్కువ కదా, ఎక్కుతాయమ్మా. అది ఆవేశంతో ఉంటాడు కదా, మనం ఎన్ని మంచి మాటలు చెప్పినా పొరపాటున వినడు. అందుకని ప్రభు మొట్టమొదటిగా ఆ ట్రీట్మెంట్ ఎలాగిచ్చాడు తెలుసా? కూర్చున్నాడు కదా, వీడికి ఎలా కాదు, ఫస్ట్ వీడికి ఏం చేయాలంటే ఒక పందిరి వేయాలి. వీడికి పందిరి వేయాలంటే ఏం చేయాలా? సొర చెట్టు మొలిపించాడు. నేను ఏదో ఒక చెట్టు మొలిపించవచ్చు కదా, సొర చెట్టు ఎందుకు మొలిపించాడు? సొర చెట్టుకి ఆకులు పెద్దగా ఉంటాయి. ఒక్కరు చాలు మన నీడని ఇవ్వడానికి, నిజం చేయాలంటే. అలాంటిది పందిరి మీద మొత్తం అల్లుకునేసరికి మనోడికి కూలర్ కూడా అవసరం లేదు, అంత చల్లగా ఉంది. చల్లగా ఉన్న తర్వాత మనశ్శాంతిగా ఉన్నాడు. అప్పుడు నెమ్మదిగా ఉన్నాడు. ఇప్పుడు కొంచెం కోపం తగ్గింది, నెమ్మదిగా ఉన్నాడు. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా మరచడి ఉదయం ముందు దేవుడు చాలు. మళ్ళీ ఏం చేశాడు వెంటనే? రెండో ట్రీట్మెంట్ ఇది. మొదటిసారేమో సేద తీర్చడానికి చేశాడు. రెండోసారి ఏం చేయాలంటే ఒక పురుగును పుట్టించాడు. అదేం చేసింది? అలా కొరికింది అంతే, మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు మనోడికి గుణపటం నేర్పించాడు. నువ్వు అంటాడు, నువ్వు దానికి విత్తనము వేయలేదు, ఎరువు వేయలేదు, నీళ్లు పెట్టలేదు, ఏమీ చేయలేదు. అది రాత్రి మొలిసిందని సంతోషపడ్డావు. అది పోయిన వెంటనే విచారపడుతున్నావు. ఇది నీకు న్యాయమా? ఎందుకంటే అది నువ్వు నారు పోయలేదు, నీరు కట్టలేదు, ఎరువు వేయలేదు, దాని కొరకు నువ్వు వెయిట్ చేయలేదు. అది ఉచితంగా వచ్చింది. చాలామంది ఉచితంగా వచ్చే వాటిలో బాగా ఆనందిస్తారు. అది కనబడినట్టే కనబడుతున్న తర్వాత కనుమరుగైపోతుంది.
అక్కడ ఒక గుణపాఠం నేర్పించడానికి ప్రభు చేశాడు. ఒక్కొక్కసారి మనల్ని ఇలాంటి అనుభవంలో నడిపిస్తుంటాడు దేవుడు. ఎందుకంటే మనకు నేర్పించడానికి. మనం మామూలుగా వినం కదా. అందుకని దేవుడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు మనల్ని రోగాలకు అప్పగిస్తాడు, కొన్నిసార్లు అప్పులకు అప్పగిస్తాడు, కొన్నిసార్లు శ్రమలకు అప్పగిస్తాడు, కొన్నిసార్లు ఇబ్బంది కలుములో వేస్తాడు. ఎందుకని? మనం సరి చేయడానికి. అంతేగాని మనమే కోపంతో కాదు, నేను ఏదో నాశనం చేయాలని కాదు, నీకు బుద్ధి చెప్పాలని, నిన్ను సరి చేయాలని, మళ్ళీ తన రూపంలోకి తీసుకురావాలని ప్రభు నిన్ను అలాంటి అనుభవంలోకి తీసుకెళ్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మన భక్తి తేలిపోద్ది, మన విశ్వాసం తేలిపోద్ది, మన ప్రార్థన తేలిపోద్ది. ఒకళ్ళు అనుకుంటారు, ప్రభా ప్రతి శుక్రవారం వెళ్తున్నాను కదా నమ్మకంగా, నాకెందుకు ఇలా జరిగింది? తేలిపోతాం మనం. యోనాలాగా మనం కూడా ఏం చేస్తాం తెలుసా? ఇసుకుపోతాం. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, మీకు శ్రమ వచ్చిందా? ఒక భక్తుడు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయని అంటాడు. ఎందుకంటే శ్రమ లేనిదే సింహాసనం లేదమ్మా, శ్రమ లేనిదే పరలోకం లేదు. నాకు శ్రమ వద్దు. క్రైస్తవులకు ఇప్పుడు ఏం నేర్పిస్తున్నారంటే సేవకులు కూడా, మా చర్చికి రండి, ఇక్కడ మీకు ఏ శ్రమలు ఉండవు, మీకు మా చర్చికి రండి, మీ అప్పులన్నీ తీరిపోతాయి, మా చర్చికి రండి, మీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఆశ వస్తుంది, ఇదే పాఠం తప్ప మరొకటి లేదండి. ఆది అపోస్తలులు ఇలా చేశారా? ప్రవక్తలు చెప్పారా? వాళ్ళు చెప్పండి, వీళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక మాట మీకు గుర్తుపెట్టుకోండి, విత్తనము భూమిలో పడి చస్తేనే కానీ అది బహుగా ఫలించదు. తెలుసా మీకు అది? దాని గురించి ఒకరోజు చెప్తాను మీకు. ఇక్కడ అంటాడు, పందిరిపోయింది, మళ్ళీ ఎండ తలుగుతుంది, బాధపడుతుంటావు. దేవుడు ఒక మాట అంటాడు అక్కడ, చూడండి. అందుకు అక్కడి నుంచి పడింది, అందుకు నువ్వు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే అయితే అమ్మా ఎంతమంది అక్కడ? 120,000 కంటే ఎక్కువ అయినా కుడి ఎడమలు ఎరగని జనము, బహు పశువులు గల. చూడండి, మనోడు దేని విషయంలో విచారపడుతున్నాడు? సొర చెట్టు గురించి. అది మనోడు పాతలేదు, మళ్ళీ చెప్తున్నాను మీకు, ఏది చేయలేదు దానికి. ఉచితంగా వచ్చింది, చెప్పండి, ఉచితంగా వచ్చింది అని పోతేనే ఇంత బాధపడుతున్నాడు. అరే ఏంటి ఇది ఇలాగ అయిపోయింది. మనం కూడా చూడండి, సంఘం ఏమైపోయినా పర్లేదు, మనకి ఏదైనా అయితే విచారం. మీరు గమనిస్తే ఇక్కడ ప్రభు ఎంత మంచి మనసు కలిగిన వాడో ఈ మాటలు బట్టి మీకు అర్థమవుతుంది. ఒక చొర చెట్టు విషయంలోనే ఇంత విచారపడుతున్నావు. కొంతమంది దేనికి విచారణ తెలుసా? తిండి లేదని విచారణ కొంతమందికి, బిర్యానీ తినలేదని విచారణ కొంతమందికి, ఆదివారం చికెన్ తెచ్చుకోలేదు, మటన్ తెచ్చుకోలేదు విచారణ కొంతమందికి సినిమాకి వెళ్ళలేదని విచారణ, కొంతమంది సీరియల్ పోయినని విచారణ, కొంతమందికి ఈరోజు మాటలు చెప్పు ముసలం ముచ్చట్లు పెట్టుకోలేదని విచారణ. ఈ ఐక్యక విచారణ, ఇవన్నీ విచారణ. చూడు, విత్తనాల గురించి ప్రభు చెప్పినప్పుడు కొన్ని విత్తనాలు ఫలించట్లేదంట. ఎందుకంటే విచారం. ముండ్ల పొదలు పట్టిన విత్తనాలు చూసేవా, దానికంట విచారం ఎక్కువ అంట. అది అందుకనే ఫలించట్లేదు. విచారం. మనోడికి ఏంటి విచారం? చెట్టు గురించి విచారం. అక్కడ ఇంతమంది నాశనం అయిపోతున్నారు, పాడైపోతున్నారు, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది, అయ్యో అని బాధపడట్లా. మనోడుకున్న విచారం ఏంటి తెలుసా? విచారం. మీకు తెలుసా, కరోనా సమయంలో చాలామంది చనిపోయారు కదా. చనిపోయినప్పుడు చనిపోయిన వాళ్ళ సంఖ్య విచారించే దానికంటే కూడా కొంతమంది వాళ్ళ ఆస్తుల కొరకు పోట్లాడుకున్నారట. మీకు ఒక మధ్య చెప్పమంటారా? మన పల్లెటూరులో ఒక ప్రాంతంలో కానీ ఇక్కడ కానీ మీరు చూస్తే
చచ్చిపోయిన వాళ్ళు గురించే ఇంటిల పాదు బంధురత్వ సంబంధికులు బాధపడతారు, కానీ ఒకరికి మాత్రం సంతోషం. ఎవరు చెప్పండి? అయ్యో, బరియల్ గ్రౌండ్ ఉంటుంది కదా, తవ్వుతాడు చూసే వాడికి పండగాడికి సమాతవులు పండగ. వాళ్ళకి మీకు తెలీదు, వాళ్ళకి మామూలుగా లేదు ఇప్పుడు రేటు. ఇప్పుడు వాడు తవ్వునందుకు 10,000, అది బుక్ చేసుకోవడానికి 15,000. ఇప్పుడు చచ్చిన తర్వాత కనీసం మనం ఒక 50,000 దాచుకోవాలి, ఎందుకంటే నేను అక్కడ పాతి పెట్టాలంటే. అంటే బతికున్న బాధ కంటే చచ్చిన తర్వాత ఎక్కువ బాధ. ఎందుకంటే ఇక్కడతో అయిపోలేదు, మళ్ళీ భోజనాలు పెట్టాలా లేదా? ఒకవేళ పెట్టలేదంటే ఏమంటారు? మళ్ళీ దానికి ఒక ₹1,00,000. అంటే ఇంచుమించుగా మనలో ఎవరు పోయినా కానీ కనీసం 2 లక్షలైనా మనము 4 రాళ్ళు వెనక్కి వేసుకోండి అన్నారు చూసారా, ఇందుకే. ఎందుకంటే ఆ గొయ్యి తీసిన వాడికి సంబరం, సంతోషం. ఎందుకంటే ఈరోజు ఒక శవం వచ్చింది, పొద్దున్న ఒకటి వచ్చింది అనుకో 10,000, సాయంకాలం ఒకటి వచ్చింది అనుకో 20,000. వాళ్ళ ఆశ అది, వాడికి వేరే జీవనోపాధి లేదు కదా. అట్లా మనోడేమో సొరచెట్టు గురించి బాధపడిపోతూ ఉంటున్నాడు, కానీ అక్కడ 1,25,000 మంది ఎక్కువగా ఉన్నారట. అంత మాత్రమే కదా, ప్రభు అంటున్నాడు వారు కుడి ఎడమలు ఎరగని వారంట. చూడండి, చాలా పశువులు కూడా ఉన్నాయి అక్కడ. అది మహాపట్టణం, అది. దాని గురించి నీకు విచారం లేదా? కనీసం ఒక చిన్న బిడ్డలు ఉన్న విచారం లేదా? పశువులు ఉన్న విచారం లేదా? కుడి ఎడమని తెలియని ప్రజలు కొంతమంది ఉన్నారు. ఎవరో ఒక పట్టణంలో కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, లేదంటానికి లేదు, ఉన్నారు. ఏ పట్టణంలో ఉంటారు, ఏ గ్రామంలో ఉంటారు. అవునా కదా? ఈ 5 సమానంగా ఉన్నాయా? మంచి చెడు రెండు దేనిలోనే ఉంటాయి. కుటుంబంలో అందరూ మంచిగా ఉండరు, సంఘంలో అందరూ మంచిగా ఉండరు. ఎవరైనా మంచిగా లేరనుకో, ఈ సంఘం మంచిది కాదు అంటారు. చూడండి ఎలాగుందో. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని యొక్క ప్రేమ, దయ, కనికరం, చాలి ఈరోజు కూడా మనల్ని వెంటాడుతూ వెతుకుతూ పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. నేను ప్రతి ఆదివారం, ప్రతి శనివారము సాధ్యమైనంత వరకు అందరికి ఫోన్లు చేస్తాను. అంటే డైలీగా వచ్చిన వాళ్ళు కాదు, కానీ కొంతమంది ఖచ్చితంగా ఫోన్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాను, రమ్మని పిలుస్తూ ఉంటాను, బ్రతిమలాడుతుంటాను. ఒక మాట చెప్పాలంటే చాలా ఎక్కువగా బ్రతిమలాడతాను నేను వాళ్ళని. ఎందుకని? వాళ్ళు వస్తే నాకు ఏదో వస్తుందని కాదు, ఒక్క ఆత్మ నశించిపోకుండా ఉండాలని తపన పడుతూ ఉంటాం. ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మూలవాక్యము అంటాడు, ఇక నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఒక సేవకుడికి అంత బాధ కలిగిందంటే ఆ పట్టణ ప్రజలు ఎంత బాధ కలిగించుంటారు చెప్పండి. ఒక దైవజనుడు చావాలి ఊరేసుకున్నాడంటే, లేకపోతే ఏదైనా గుద్దు చనిపోయాడంటే, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోయాడంటే కారణం ఏంటో తెలుసా? ఒక దైవజనుడు చనిపోయాడంటే ఖచ్చితంగా ఒకటేనండి, ఎంతో బాధ పెడితే తప్ప చెప్పండి ఆ దైవజనుడు. ఎందుకంటే ఈ దైవజనుడు అనేక మంది ప్రాణాలు పోసేవాడు, అనేక మందిని ఓదార్చేవాడు, అనేక మందిని బలపరిచేవాడు, అనేక మందిని ధైర్యపరిచేవాడు, అనేక మందిని పురుకొలిపి ఈ దైవజనుడు చనిపోయాడంటే ఎంత బాధ ఉంటుంది అంటారు. ఆ బాధ ఎవరు తెలుసా? ఊరంతా ఏమనుకున్నా ఏం కాదు, కానీ సంఘస్థులు మాత్రం దైవజనుని ఏమనంటే కనుక దైవజనుడు తట్టుకోలేడు. ఎవరికి చెప్పుకుంటాడు పోయి? ఒకవేళ వేరే దైవజనుడు చెప్పామనుకో, పొరపాటున వెళ్ళి వాడు మా ఎదురుగా బాగానే ఓహో అంటాడు, దాని తర్వాత బాగా జరిగింది ఇలా మాట. అందుకనే పొరపాటున ఎవరు ఎక్కడ చెప్పే పరిస్థితి లేదు. ఈ నా మాటలు ముగిస్తున్నాను. మనము ఇలాంటి అనుభవాల్లో పొరపాటున మనము దైవజనుని బాధ పెట్టేవారుగా కాక, మన దైవజనుని సంతోష పెట్టేవారుగా, ఆనందింప చేసేవారుగా. చెప్పండి, ఇంకేం చేయాలి? అది పౌలు ఒక మాట అంటాడు, నేను దుఃఖముతో మీకు పరిచర్య చేయటం వలన మీకు ప్రయోజనం లేదు. ఎందుకంటే నేను అక్కడ లెక్క అప్పచెప్పాలి. దుఃఖముతో నేను ఈ పని చేయటం వలన నాకు చెప్పండి ప్రయోజనం లేదు, మీకు ప్రయోజనం లేదు ఫస్ట్. అందుకనే దైవజనుడు ఎప్పుడు కూడా సంతోషంగా వాక్యం చెప్పాలి, సంతోషంగా మీ కొరకు ప్రార్థన చేయాలి, ఆనందముతో సేవ చేయాలి. అలాంటి కృప సంఘానికి, దైవజనులకి, విశ్వాసుల కృప దేవుడిచ్చును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.